హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఎడిటింగ్ అనేది చాలా యూనిక్గా ఉండే ఒక వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చానమాట. చాలా సింపుల్ ఎడిటింగ్ అనమాట. ఎందుకంటే చాలా రోజుల నుంచి వీడియో చేయలేదన్నమాట. అందుకే ఒక సింపుల్ వీడియో అయితే మనమైతే ఇప్పుడైతే అప్లోడ్ చేద్దామని ఒక వీడియో అయితే తీసుకొచ్చాను. నెక్స్ట్ టైం నుంచి ఎక్సలెంట్ వీడియో అయితే తీసుకొచ్చేస్తాను. మీకు ఎఫెక్ట్ అనేది వేరే లెవెల్లో అయితే ఉంటుంది ఇక మీద వచ్చే వీడియోస్ అని. కొంచెం మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే చాలా రోజులైంది వీడియో చేయక, అందుకోసమే ఒక వీడియో అయితే అప్లోడ్ చేద్దామని ఈ వీడియో అయితే తీసుకొచ్చాను. చాలా ఎక్సలెంట్గా ఉంది. మీ ఫొటోస్ని పెట్టుకొని ఎడిటింగ్ అయితే చింపేయచ్చు అనమాట. ఒకసారి డెమో అయితే చూసేయండి ఫస్ట్. ఫ్రెండ్స్, డెమో అయితే చూశారు కదా. మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. ఇలాంటి ఎడిటింగ్స్, ఇంకా మంచి ఎడిటింగ్స్ అయితే ఇంకా రాబోతున్నాయి, చాలా త్వరలో రాబోతున్నాయి. సో మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. వీడియోని ఎండ్ వరకు చూడండి, కొంచెం సపోర్ట్ చేయండి, వీడియోకి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎడిటర్గా సపోర్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క వీడియో ఎడిటింగ్ అనేది మనం ఎలా చేసుకుంటున్నాము ఏంటనేది చాలా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి, అవి చూసేసి స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రిసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీకు లిరిక్స్ గ్రూప్ అనేది ఉంటుంది, అదేవిధంగా సాంగ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ బీట్ మార్క్ తగ్గట్టు మనం ఇమేజెస్ అయితే ఎడిటింగ్ చేసుకొని చాలా ఈజీగా ఎడిటింగ్ అయితే చేసుకోవాలి. ఎందుకంటే చాలా రోజులైంది వీడియో చేసి, సో అందుకోసమే సింపుల్ వీడియో ఎడిటింగ్ అయితే తీసుకొచ్చాను. ఈ వీడియో చేయడానికి చిన్న సెట్టింగ్స్ అయితే చేసుకోవాలి, దాన్ని స్కిప్ చేయకుండా చూసేయండి, సింపుల్గా ఉంటుంది. మీరు సపోర్ట్ చేస్తేనే నెక్స్ట్ వీడియో అనేది ఫాస్ట్గా అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను అనమాట. సో ఇక్కడ నుంచి మనం అయితే స్టార్టింగ్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయాలి. అందుకోసం ప్లస్ సెకండ్ వచ్చేసి మీడియాలోకి వెళ్ళి మనం ఇమేజెస్ అనేది ఎక్కడ ఉన్నాయో చూసి మనం అయితే ఇప్పుడు యాడ్ అయితే చేయబోతున్నాం. సో మీరు చూస్తూ ఉండండి. సో నేనైతే ఈ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. ఈ విధంగా మనం అయితే ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఫుల్గా యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను, ఎందుకంటే వీడియో అయితే లెంత్ అవుతుంది, మళ్ళీ బోర్ అయితే కొడుతుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది. మీరు సెట్టింగ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఇమేజెస్ అన్ని యాడ్ చేసుకోండి, మీకు నచ్చిన ఇమేజెస్, మీరు ఎవరి ఇమేజెస్ అయితే వాడాలనుకుంటున్నారో వాళ్ళ ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేయండి. నేను అన్నిటిని యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను గైస్. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే బీట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ అన్ని యాడ్ అయితే చేశాను అనమాట. సో చూడండి, మనకు బీట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ అన్ని యాడ్ చేశాను. ఇప్పుడు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ లిరికల్ గ్రూప్ అని ఉంది కదా, గ్రూప్ అనేది హోల్డ్ చేసి పెట్టుకొని అలాగే పైకి అయితే తీసుకొచ్చేసండి. ఏంటి అన్నిటి ఇమేజెస్ అన్నిటి పైకి అయితే వచ్చేసేటట్టు చేసేసుకోండి. సింపుల్గా ఇప్పుడు ఏం చేస్తారంటే ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఒక రెక్టాంగిల్ అయితే తీసుకోండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు కలర్ అయితే ఇక్కడ కలర్ అండ్ ఫిల్ వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం అయితే గ్రేడియంట్ అనేది ఈ ఆప్షన్ అయితే క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లాక్ అయితే కింద సైడ్ అయితే కొంచెం క్రాష్గా అయితే పెట్టేసుకోండి ఈ విధంగా. సో ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత వైట్ సైడ్ ఈ పక్క ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఇక్కడ ఏదో ఒక ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ అయితే తగ్గించేసేయండి ట్రాన్స్పరెంట్గా. మనకి ఎంతలో కావాలో అంతలో మనమైతే ఈ విధంగా పెట్టేసుకోండి. ఈ విధంగా పెట్టిన తర్వాత ఆ రెక్టాంగిల్ అనేది వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఆ రెక్టాంగిల్ అనేది లిరికల్ గ్రూప్ కిందకి అయితే తీసుకురండి. మనకి ఎందుకంటే ఈ విధంగా మనకైతే లిరిక్స్ అనేది పైన ఉంటే మనకు కనిపిస్తుంది కాబట్టి కొంచెం డార్క్లో మనకైతే ఈ విధంగా కనిపించడానికి అనమాట. సో ఇప్పుడేం చేస్తారంటే సింపుల్గా బ్యాక్ అయితే వచ్చేసేయండి, ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. సో ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ ఉంది కదా, ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం ఇమేజ్ ఇచ్చాం కదా, ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ని అయితే పేస్ట్ అయితే చేయండి ఈ విధంగా. సో చూడండి, ఈ విధంగా పేస్ట్ అయితే చేయండి. అదేవిధంగా బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్కి వెళ్ళండి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ యొక్క ఎఫెక్ట్ ఉంది కదా, థర్డ్ ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ సెకండ్ ఇమేజ్ని వదిలేసి ఇక్కడ చిన్న 2 ఇమేజెస్ అయితే ఉంటాయి. సో ఇదొక ఇమేజ్ అనమాట. ఈ రెండింటికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. సో ఈ రెండింటికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకొని
ఇప్పుడు ఫస్ట్ అయితే మనకైతే రైట్ సైడ్ నుంచి వస్తుంది, సెకండ్ అయితే రైట్ సైడ్ నుంచి కాకుండా మనం అయితే మార్చాలన్నమాట. అందుకోసం ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు లాస్ట్న రిపీట్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ యాంగిల్ అని ఉంది కదా, యాంగిల్ అనేది ఈ పక్క -0.7 ఉంది, -0.7 ప్లస్ అంటే 0.7 వచ్చేటట్టు పెట్టుకోండి. సారీ, స్టార్టింగ్లో కీ ఫ్రేమ్ ఉంటుందన్నమాట. ఆ కీ ఫ్రేమ్ దగ్గర ఇక్కడ చూడండి -1.30 ఉంది కదా, 3 అని ఉంది కదా, దాన్ని వచ్చేసి మనం మైనస్ కాకుండా 1.03 ఆ మధ్య అయితే పెట్టుకోండి ఈ విధంగా. సో ఇప్పుడు మనకైతే ఇది అనేది ఈ పక్క నుంచి రావడం జరుగుతుంది అనమాట. ఆల్రెడీ మనం చేసిన ఎఫెక్ట్ అనమాట, దానికి తగ్గట్టు మనకి కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసండి, ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ ఉన్న ఇమేజ్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. సెకండ్ ఉన్న ఇమేజ్కి ఉన్న కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ సెకండ్ ఇమేజ్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. అదేవిధంగా మనకి ఈ రెండింటి ఇమేజ్కి అయితే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసాం కదా, థర్డ్ ఇమేజ్కి అయితే వదిలేసేయండి. మిగతా 4కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసేసుకోండి సింపుల్గా ఈ విధంగా అనమాట. ఈ విధంగా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. అదేవిధంగా బ్యాక్ అయితే వచ్చేసేయండి, మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి లాస్ట్ ఇమేజ్కి ఈ ఎఫెక్ట్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి సింపుల్గా. బ్యాక్ అయితే వచ్చేసేయండి, మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనం అయితే మధ్యలో ఒక ఇమేజ్ అయితే వదిలేసి ఉంటాం అనమాట. ఆ ఇమేజ్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. సో ఓవరాల్గా మనకి అయిపోయింది అనమాట. ఇప్పుడు బ్యాక్ అయితే వచ్చేసేయండి, మనం ఇప్పుడు ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ టెక్స్ట్కి ఉన్న ఎఫెక్ట్ ఉంది కదా, సో ఈ కింద ఉన్న టెక్స్ట్ లెంత్ ఉంది కదా, ఆ టెక్స్ట్కి ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి ఇక్కడ లిరికల్ గ్రూప్ అని ఉంది కదా, గ్రూప్ని క్లిక్ చేసి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి అన్గ్రూప్ అయితే చేసేయండి సింపుల్గా. చేసిన తర్వాత మనకైతే డివైడ్గా మనకి కనిపించడం జరుగుతుంది. ఇక్కడ కింద ఉన్న వాటికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. కింద ఉన్న లిరిక్ వాటికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. కింద సైడ్ ఉన్న ఈ ఎఫెక్ట్ అనమాట. సో చాలా సింపుల్. ఈ వీడియో అనేది మీ ఫొటోస్ని పెట్టుకుని ఎడిటింగ్ అయితే చేసేసుకోండి సింపుల్గా, చాలా బాగుంటుంది అనమాట. సో ఈ విధంగా పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సో నేను అన్నిటికీ చేసే టైంకి మనకైతే వీడియో అయితే కొంచెం లెంత్ అయ్యేటట్టుంది. సో అడ్జస్ట్ చేసుకోండి, ఎందుకంటే చాలా రోజులైంది వీడియో చేయక. సో ఇక మీద అయితే పర్ఫెక్ట్గా చేస్తాను. సో బ్యాక్ అయితే వచ్చేసండి, మనం ఎడిట్ చేసి అంటే ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ చిన్న లిరికల్ ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మనకైతే లిరికల్ పైన చిన్న లిరికల్ ఉంటుంది కదా, దానికి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. సో ఈ విధంగా మీరైతే పేస్ట్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. ఈ విధంగా చూడండి, క్లియర్గా నేనైతే చూపిస్తున్నాను కదా. ఈ విధంగా ఓన్లీ చిన్నగా ఉంటుంది అనమాట. లిరికల్ పైన ఇంకొక చిన్న లిరికల్ ఉంటుంది, దాన్ని బట్టి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. సో చేసేసిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసండి, మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. లాస్ట్ని ఒక రెక్టాంగిల్ అయితే ఇచ్చానమాట, ఇదనమాట. ఈ రెక్టాంగిల్ క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసుకొని కాపీ లేయర్ అని క్లిక్ చేయండి. బ్యాక్ అయితే వచ్చేసేయండి, మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని మనకైతే ఇప్పుడు కలర్ గ్రేడింగ్ అయితే ఇస్తున్నాం అనమాట. ఇక్కడ ప్లస్ సైన్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి సింపుల్గా. మనకైతే కలర్ గ్రేడింగ్ అయితే అవుతుంది అనమాట. చాలా ఎగ్జాక్ట్గా మనకైతే మనం చూసిన వీడియో ఏ విధంగా ఉందో ఆ విధంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వీడియో ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్టెండ్ అయితే చేయండి ఈ విధంగా. సో మనకైతే అన్ని ఇమేజెస్కి అయితే ఎఫెక్ట్ రావడం జరుగుతుంది. ఓవరాల్గా మనకైతే వీడియో అయితే ఎడిటింగ్ అయితే అయిందనమాట. ఇక్కడ నుంచి షేర్ ఆప్షన్ ఉంటుంది, షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినట్టే మనకైతే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి. అదేవిధంగా ఒక ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఇంకా రాబోతున్నాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టేసుకోండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.